అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అవన్నీ భూమిలో కలిసిపోకుండా ఇబ్బందులు ఎదురవుతాయి. బాబు పక్కన బ్యానర్ కనుక ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో విజన్ స్వర్ణాంధ్ర 47 సాధించాలని లక్ష్యంతో ముందడుగులు వేస్తూ ఉన్నారు. దానికి తోడుగా మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా పల్లెసీమల ప్రగతి కొరకు ముందున్నారు. అదేవిధంగా అర్బన్ వెల్ఫేర్ మినిస్టర్ నారాయణ గారు కూడా పట్టణాల కోసం కృషి చేస్తూ ఉన్నారు. వీటన్నిటిలో భాగంగా మన ఇంటి దగ్గర నుంచి, మన గ్రామం నుంచి, మన ఊర్లు బాగుపడాలనే లక్ష్యంతో ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు థీమ్గా ప్లాస్టిక్ని నిషేధిద్దాం, ఒకసారి వాడు పడేసే వస్తువులు కాకుండా మళ్ళీ వాడుకునేటువంటి క్లాత్ బ్యాగ్స్ కావచ్చు, అదేవిధంగా పేపర్ బ్యాగ్స్ కావచ్చు, అటువంటి వాటి ప్రోత్సహించాలని తెలియజేస్తుంటూ తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్తని వేరు చేసి గ్రామ పంచాయతీల ద్వారా వాటిని సేకరణ చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద చేసుకుంటూ చెత్త నుండి సంపద తయారు చేసేగా మనం ముందుకెళ్తున్నాం. ఒకప్పుడు చెత్త మీద పనిచేసినటువంటి చెత్త ప్రభుత్వాన్ని, చెత్త ముఖ్యమంత్రులు చూసాం. ఈరోజు చెత్త నుంచి సంపదను తయారు చేసేటువంటి అభివృద్ధి కాముకుడు, ఆ విజనరీ లీడర్ని మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం ఈ కొండేపి గ్రామంలో పారిశుద్ధ్యం మీద అవగాహన ర్యాలీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో కూడా సాయంత్రం దీని మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించమని చెప్పేసి నేను విద్యాశాఖ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు ఏదైతే ఉందో ప్లాస్టిక్ నుంచి ఉపయోగపడేటువంటి వస్తువులు తయారు చేస్తానో వాటిని కూడా మండల కేంద్రాల్లో బెంచెస్ని పర్చేజ్ చేసి ఏర్పాటు చేస్తే ప్రజలకు కూడా ఈ పనికిరానటువంటి మనం పడేసినటువంటి వేస్ట్ వల్ల ఉపయుక్తంగా ఉంటుందని కూడా నేను తెలియజేసుకుంటూ విజన్ స్వర్ణాంధ్ర సాధన కోసం ప్రజలందరూ కూడా నడుం బిగించాలి, పునరంకితంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.